వెల్కమ్ బ్యాక్. హీరో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు రాజ్ తరుణ్. మరోవైపు రాజ్ తరుణ్ పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు లావణ్య. నార్సింగ్ పోలీసులు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది హైకోర్టు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్ తరుణ్ పైన గతంలో లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన సెక్షన్ 506, 420, 493 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్ పైన నిన్న విచారణ జరిగింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పీపీ గత విచారణలో హైకోర్టు సూచించింది. మరోవైపు లావణ్య పైన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటికి వచ్చి లావణ్య గొడవ చేసి తమను భయభ్రాంతులకు గురి చేసిందని వారు ఫిర్యాదు చేశారు. లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసు ఎట్టకేలకు హైకోర్టుకు చేరింది. ఇప్పటికే రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 3 సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుందండి. సెక్షన్ 420తో పాటు అదేవిధంగా 506, అదేవిధంగా 493 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. లావణ్య అనేటువంటి బాధితురాలు తనను ప్రేమించి పెళ్లి చేసుకుని అబార్షన్ చేసి మోసం చేసి వదిలేశాడు, తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే లావణ్య ఫిర్యాదు చేసింది. ఆ లావణ్య చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో 3 సెక్షన్ల కింద ప్రస్తుతమైతే హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని సవాల్ చేస్తూ అటు హీరో రాజ్ తరుణ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు అటు నార్సింగ్ పోలీసులను పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే పిటిషన్ లో లావణ్య కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. తమ వాదనలు కూడా పరిలోకి తీసుకోవాలి అంటూ కూడా లావణ్య తరపు న్యాయవాదులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 8వ తారీఖున తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం కొంత సినీ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనం ఇప్పటికే చూడొచ్చు, రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి గొడవ చేసినటువంటి అటు లావణ్యపై అటు ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అటు రాజ్ తరుణ్ సంబంధించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద లావణ్య మాత్రం ఒకటే చెప్తుంది, తనతో రాజ్ తరుణ్ దాదాపు 10 సంవత్సరాలుగా తనతో సహజీవనం చేసినటువంటి రాజ్ తరుణ్ తనతోనే జీవితాంతం ఉండాలని లావణ్య కోరుకుంటుంది. కానీ తను కాకుండా మరొక యువతితో రాజ్ తరుణ్ ఉంటుంది కాబట్టి తన వల్లనే తనను దూరం పెట్టిందంటూ కూడా ఇప్పటికే లావణ్య ఆరోపణలు చేస్తుంది. మరి దీనిపై రాజ్ తరుణ్ ఇప్పటికే మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఏదైనా తను లీగల్ గా ఎదుర్కొంటాను, ఎట్టి పరిస్థితుల్లో తనను సంబంధించిన న్యాయ పోరాటం చేస్తానని మాత్రం ఇప్పటికే రాజ్ తరుణ్ చెప్తారు. కానీ మరోవైపు లావణ్య మాత్రం ఖచ్చితంగా తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని మాత్రం లావణ్య చెప్తుంది. అయితే రీసెంట్ గా రాజ్ తరుణ్ పేరెంట్స్ మన లావణ్యకి సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉంది లావణ్య త్రూ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా లావణ్య పైన కేసు ఫైల్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఇటీవల కాలంలో మనం చూసాము, ప్రసాద్ ల్యాబ్ లో తిరగబడు స్వామి అనేటువంటి ఒక ప్రీ రిలీజ్ షోలో అటు లావణ్య వచ్చి ఆ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. రాజ్ తరుణ్ అక్కడికి లావణ్య వచ్చి వారిని కలిసే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమెని కలవనీయకుండా అడ్డుకొని వెనుకకు తిరిగి పంపించారు. కానీ ఖచ్చితంగా తన ఇంటికి వెళ్ళైనా తన రాజ్ తరుణ్ కలుస్తారని లావణ్య తన నేరుగా మాదాపూర్ లో ఉన్నటువంటి రాజ్ తరుణ్ నివాసానికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి అలౌ చేయకపోవడంతో కొంతసేపు అక్కడే అంటే వాళ్ళ ఇంటి ముందే కొంతసేపు ఆందోళన చేయడం జరిగింది. కానీ వెంటనే అక్కడ నుంచి తలుపులు తీయకపోవడంతో వాళ్ళని రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రమే లోపడున్నారు. రాజ్ తరుణ్ ఆ సమయంలో లేకపోవడంతోనే ఆ తల్లిదండ్రులు తీవ్ర భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. మరోవైపు వారందరూ కూడా కొంత హెల్త్ కండిషన్స్ కూడా కొంత సక్రమంగా లేదు కాబట్టి వెంటనే వారు మరుసటి రోజు వెళ్లి పోలీసులని ఆశ్రయించారు. లావణ్య తన ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. తమ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ కూడా లావణ్య మీద అటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై మరి పోలీసులు మరి కేసు నమోదు చేస్తారా లేదా అనేది కూడా ఇంకా పూర్తి ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత దీనిపై అంటే లావణ్యపై కూడా కేసు నమోదు చేసే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ వివాదము హైకోర్టుకు చేరింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై నమోదైనటువంటి కేసుని అంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఎందుకంటే 493 అనేటువంటి సెక్షన్ ఉంది, అది ఒక 10 years తర్వాతనే ఉంటుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ 10 years ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి ఆ కేసులో తనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్
వేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత విచారించమని ఈ పిటిషన్ ని ఈ నెల 8కి వాయిదా వేయండి. అదే కేసులో మళ్ళీ లావణ్య కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. తన వాదనలు కూడా వినాలంటూ కూడా లావణ్య తరపు న్యాయవాదులు ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఇదే పిటిషన్ లో దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లన్నీ కలిపి సోమవారం వచ్చే 8వ తారీఖున హైకోర్టు విచారించిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.